अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ప్రీతమ బాబా వారి ఇచ్చ మేరకు గత కొన్ని వారాలుగా ప్రేమ మహాసాగరం అని నాజు సావక్ కొత్వాల్ ఆమె రాసుకున్న హీ గివ్స్ ద వర్షన్ అనువాదాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. వారి కుటుంబం మొత్తం మెహరాబాద్ బాబా దగ్గరికి వచ్చేసి బాబాతో ఉంటాం. ఆ తర్వాత గత వారం మనం చదువుకున్న ఏంటంటే ఈమె నర్సింగ్ కోర్సు కోసం ఢిల్లీ వెళ్తుంది బాబావారి ఇచ్చ మేరకు. ఆ ఢిల్లీలో ఆ నర్సింగ్ కోర్సులో జాయిన్ అవుతూ సెలవుల్లో ఢిల్లీలో ఉన్న బాబా ప్రేమ కుటుంబాలైన కేకీ దేశాయి, దూన్ అండ్ బుర్జోర్గాయ్ వారి కుటుంబాలతో ఈమె ఆ సెలవుల్లో వారితో గడుపుతూ ఆ కుటుంబాలకి సన్నిహితంగా ఉంటుంది. అదే సమయంలో బాబావారు ఢిల్లీ రావడం జరుగుతుంది. ఒకసారి ఆ వచ్చినప్పుడు బాబా అడుగుతారు, నర్సింగ్ నీకు ఇష్టమే కదా, ఎలా ఉందని అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, బాబా ఇష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ నాకు ఒక బలహీనత ఉంది. రోగులు కనుక బాధపడుతూ ఉంటే తట్టుకోలేకుండా ఉన్నాను. అట్టి పరిస్థితుల్లో తట్టుకునే శక్తిని నువ్వు ప్రసాదించు బాబా అని బాబాని ఈమె కోరుతుందన్నమాట. ఆ విశ్వ కార్యక్రమాన్ని నిర్వర్తించే ఆ ప్రభు ఈ చిన్నదాని యొక్క యోగక్షేమాలు తెలుసుకునే ఆ మహాదేవుణ్ణి మనం శ్లాఘించకుండా ఉండలేము. ఇక్కడ నాజుగా చెప్తున్నారు, నా జీవితం అంతా అలాగే బాబా వారి రక్షణలో గడిచింది. నేను సిమ్లా వద్ద కాసౌళీలో క్షయవ్యాధి శానిటోరియంలో శిక్షణ పొందుతూ ఉండగా ముస్సోరి నుంచి ఈరిచ్ యొక్క దస్తూరితో ఉన్న ఒక ఉత్తరం బాబా యొక్క ఆ కరుణత్వానికి, ఆ తన బిడ్డల యొక్క ఎంత దయ చూపుతారో బాబా ఆ ఉత్తరం తెలుపుతూ ఉందన్నమాట. బాబా వారి ఆదేశం మేరకు ఈరిచ్ నాజు సావక్ కొత్వాల్కి ఒక ఉత్తరాన్ని రాశారు. అది హ్యాపీ వ్యాలీ, ముస్సోరి, 9 మే 1953లో ఈ ఉత్తరాన్ని రాయడం జరిగింది ఈరిచ్. ఇలా రాస్తున్నారు ఈరిచ్, ప్రియమైన నాజు, బాబాకు నీ ఉత్తరంతో పాటు మెహరా మణీలకు జోడించి వ్రాసిన ఉత్తరాలు కూడా అందాయి. ఈమె బాబాకు ఉత్తరం రాస్తూ మెహరాకి మణీలకు కూడా వేరువేరుగా ఉత్తరాలు రాసి పంపిస్తుంది ఈమె నాజు. అవన్నీ కూడా అందాయి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు బాబా, మెహరా, మణీలు మరియు ఇతర స్త్రీలతో కూలంకుషంగా చదివి ఆ ఉత్తరాలన్నీ ఆనందించాం. ఎవరితోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు చేయరాదనే బాబా ఆదేశం వలన మెహరా మరియు మణి నువ్వు రాసిన ఉత్తరాలకి జవాబు ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు ఏమీ బాధపడరాదు, వారి యొక్క నిండు ప్రేమ నీతో ఉంటుంది అని బాబా అన్నారని చెప్తూ ఇక్కడ ఈరిచ్చి రాస్తూ ఉన్నారు. ఇంకా ఈరిచ్చిలా రాస్తున్నారు, బాబా ప్రేమ నీకు అందజేస్తూ కసౌలీలో నీ చదువు చక్కగా పూర్తి చేయమని, వేసవి దినాలు హాయిగా గడపమని బాబా చెప్పారు. పైగా ఆహారాన్ని చక్కగా తీసుకొని అవకాశం ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించమని బాబా చెప్పారు. బాబా వారి నజర్ నీపై ఎల్లప్పుడూ ఉంటుంది కనుక నువ్వు దేనికి చింతించరాదు. బాబా ప్రేమ కొరకు బాబా వారిని ఎలా నిరంతరం జ్ఞప్తి యందు ఉంచుకోవాలా అనే విషయం గురించి మాత్రమే నువ్వు చింతించాలి. మిగతా అంతా కూడా ఆయన ఇచ్చకు వదిలి హాయిగా ఉండమన్నారు. 15 మే నుండి సెప్టెంబర్ 1953 వరకు నీవు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు బాబాకు రాయకూడదని బాబావారు తన యొక్క ఆదేశంగా నీకు తెలుపమన్నారు. తనను నిరంతరం స్మరించే వారితో తాను ఉంటానని తెలుసుకోమన్నారు. పవిత్ర హృదయాలలో తనను ప్రేమించే వారికి ఈ కాలంతో కానీ దూరంతో కానీ పని లేదు. తన త్రోవకు అవేవి ఆటంకం కాలేవని బాబా అన్నారు. బాబా నీకు
ప్రేమాశీస్సులు అందజేస్తున్నారు. బాబా వారి ఆదేశానుసారం ప్రేమతో ఈరిచ్ అని చెప్తూ ఆమె రాసిన ఉత్తరానికి జవాబుగా ఈరిచ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత అదే ఉత్తరంలో కింద ఒక నోట్ బాబా వారు ఆదేశం మరి గమనిక అని చెప్తూ మళ్ళీ కింద ఒక లైన్ రాశారు. ఆ గమనిక ఏంటంటే, బాబా నీ యందు అనుగ్రహాన్ని ప్రసరిస్తూ ఉన్నారు. ఆ ఎరుకతో సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. బాబా ఆదేశంతో ఈరిచ్ అని చెప్పి ఇక్కడ ఆ ఉత్తరాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు నాజు సావ కొత్త ఎలా చెప్తున్నారు, నా ఉపాధ్యాయులు నన్ను మందలించిన నర్సింగ్లో నా యొక్క నేర్పరితనానికి మాత్రం మెచ్చుకుంటూ ఉండేవారు. బాబా యొక్క కరుణ వలన విశ్వవిద్యాలయం నుండి నేను నర్సింగ్లో పట్టభద్రులయ్యాను 1954లో. నేను నర్సు కావాలనే బాబా వాంఛించారు. ముందు నుంచి కూడా బాబా ఈమెకి నర్సుగా తయారు చేయాలని బాబా ఇచ్చా. అదే జరిగింది. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది. వారి కోరికతో పాటు అంటే బాబా వారి యొక్క నర్సు అవ్వాలనే కోరికతో పాటు విశ్వవిద్యాలయంలో చదవాలనే నా యొక్క కోరిక కూడా ఈ విధంగా తీరింది. అంతేకాక బాబా వారి ఆజ్ఞకు ఎలా విధేయత చూపాలో బాబా తనదైన శైలిలో బోధించారు. ఇక్కడ నాదు చెప్తున్నారు, ఢిల్లీ వెళ్లే ముందు బాబా ఈమెతో అన్నారు, మనం ఇంతకుముందు చదువుకున్నాం ఆ విషయం మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఆమె. బాబా ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఈమెకి ఏమన్నారు, నేను నీ చెవిని ఎలా పట్టుకోమంటే నువ్వు ఎలా పట్టుకున్నావు అంటే, ముందు నుంచి పట్టుకోమంటే ఈ తల వెనక నుంచి చేయి తీసుకెళ్ళి నువ్వు ఆ చెవిని పట్టుకున్నావు అంటే మెడ వెనక నుంచి అని బాబా ఆ సౌజ్ఞం చేసి మరి చూపించారు ఆ రోజు. నేను బాబాను కలిసినప్పుడు గర్వంగా నా యొక్క డిగ్రీని చూపించాను. బాబా ఆ సమయంలో కమ్మగా నవ్వుతూ నాకు వెచ్చని కౌగిలిని ప్రసాదించి తన యొక్క క్షమాగుణాన్ని బాబా చాటారు. నాజు సాబ్ కొత్వాల్ ఇంకా అలా చెప్తున్నారు తన చెల్లెని హిల్లు కోసం చెప్తూ, హిల్లు కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ నుంచి సెలవుపై మెహరాబాద్ వచ్చి యథాప్రకారం మస్తులతో, ముఖ్యంగా హిల్లుకి మహమ్మద్ మస్తు చాలా ఇష్టం కదా, అందుకని మహమ్మద్ మస్తుతో కాలక్షేపం చేస్తోంది. అదే సమయంలో నేను ఢిల్లీ నుంచి నా యొక్క డిగ్రీ పట్టాన్ని పట్టుకొని మెహరాబాద్ తిరిగి వచ్చి చెల్లెలతో కలిసి హాయిగా ఉండే అవకాశాన్ని నేను పొందాను. ఇక హిల్లు యొక్క వివాహ గడియల కోసం అందరి యొక్క ఎదురు చూపులు మొదలయ్యాయి. శ్రీమండలి అంతా హిల్లుని చిన్నారి హిల్లు అని పిలుస్తూ ఉన్నారు. దేవరాజు మాత్రం హిల్లుని హిల్లా అని పిలిచేవాడు. మహమ్మద్ మస్తు కూడా హిల్లా అనే సంబోధిస్తూ దేవరాజు బదులుకు తనను ఎందుకు వివాహమాడవు అని హిల్లాని మహమ్మద్ మస్తు ఏడిపిస్తూ ఉండేవారు. దేవరాజు యొక్క తల్లిదండ్రులు ఇంకా మతాంతర వివాహానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. హిల్లా ఒక్కోసారి అసలు తనకు వివాహం అవుతుందా అని మహమ్మద్ మస్తుని అడుగుతూ ఉండేది. అప్పుడు మహమ్మద్ మస్తు చక్కగా నవ్వుతూ బాబా నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని ఈమెకు సమాధానం చెప్పేవాడు. హిల్లా ఈ దీర్ఘకాల నిరీక్షణతో విశ్రాంతి లేకుండా పోయింది. బాబా 2 సార్లు ఆమెకు భరోసా ఇచ్చిన మానసికంగా హిల్లా విశ్రాంతి కోల్పోయింది. మొదట కొంచెం ఒళ్ళు చేసింది. అది గమనించి బాబా హిల్లాను వ్యాయామం చేసి నాజూగ్గా తయారవమని బాబా ఆదేశించారు. బాబా వారి చూపులో ఆ మార్పును గమనించి హిల్లా వెంటనే వ్యాయామాన్ని ప్రారంభించింది. ఇది ఇలా ఉండగా హిల్లా యొక్క స్నేహితురాలు తెఫ్మి అంటే ఆది శ్రీధర్ యొక్క మేనకోడలైన తెఫ్మి, ఆమె భర్త అహ్మద్ నగర్లో సైనికాధికారి, కొద్ది రోజులు తమతో ఉండమని హిల్లాని వారి ఇంటికి ఆహ్వానించారు. సైనికాధికారులు సహజంగా చాలా చనువుగా మెలుగుతారు. అక్కడ వినోద ప్రదర్శనలు, పార్టీలు, డాన్సులు విరివిగా జరుగుతాయి. స్నేహితురాలతో అమాయకురాలు చిన్నపిల్లైన హిల్లా ఆ డాన్సుల్లో పాల్గొంది. సైనికాధికారులు ఆమె యొక్క డాన్స్కి చాలా మెచ్చుకున్నారు. ఈ విషయం బాబా వారికి క్రమేపీ తెలిసి హిల్లా మెహరాబాద్ తిరిగి రాగానే నీవు డ్యాన్స్ పార్టీల్లో పాల్గొంటావా అని హిల్లాని బాబా నిలదీశారు.
ఆమె తన తప్పిదానికి అంగీకరించి చాలా బాధపడింది హిల్లా. బాబా అలా చేదరించుకోవడం హిల్లా భరించలేకపోయింది. బాబా వెంటనే తన యొక్క ముఖ కవలికను మార్చి అదంతా ఒక అమాయక చేష్టగా ఆమెను మన్నించారు. కానీ హిల్లా మాత్రం మరెప్పుడు కూడా తెహ్మీ ఆహ్వానాన్ని మన్నించలేదు. అటువైపు తొంగి కూడా చూడలేదు. ఆ సంఘటన హిల్లా ఎలా వివరించింది అంటే, బాబావారు ఆ సమయంలో తన కళ్ళు ఎలా ఉన్నాయో చెప్తుంది ఈమె. బాబావారి కళ్ళు ప్రపంచంలోనే అందమైనవి. అవి మెరుస్తూ ఉంటే ఆ కళ్ళల్లోకి కొన్ని క్షణాలు కూడా మనం చూడలేము. ఎందుకంటే సూర్యుడి వైపు మనం ఎవరైనా చూడగలమా? బాబావారు సంతోషంగా, తృప్తిగా ఉన్నప్పుడు ఒక కొంటె చూపు విసిరితే ప్రపంచమంతా అందాల వనంగా విరాజిల్లుతుంది. కానీ ఆయన అసంతృప్తిగా ఒక్క చూపు చూస్తే భూమి బద్దలై నిన్ను కబళిస్తున్నట్లు, చీకట్లు అలుముకొని వాతావరణం కల్లోలమైనట్లు అనిపిస్తూ ఉంది. మన తప్పిదం మన్నించమని స్వచ్ఛందంగా స్పందించి, ప్రభు మరొకసారి ప్రసన్నం కా అని మనల్ని ప్రార్థించేటట్లు చేస్తుంది. ఇక దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న హిల్లా వివాహం దగ్గర పడింది. ఒకరోజు హిల్లా మహమ్మద్ మస్తుని తన వివాహం గురించి అడిగా, అది వసంత ఋతువులో జరుగుతుందని మహమ్మద్ మస్తు చెప్పారు. అలానే జరిగింది. హిల్లా యొక్క వివాహం 6 జూన్ 1954 అంటే ఆ రోజుకి బాబావారు నిశ్చయించారు. వివాహానికి ముందు బాబా చెప్పగా ఈరిచ్ టైప్ చేసిన ఒక ఉత్తరం నాన్న సంతకం చేసి దేవరాజుకి పంపించారు. అంటే బాబాయే స్వయంగా డిక్టేట్ చేసి ఈరిచ్ చేత టైప్ చేయించి ఆ ఉత్తరం సావక్వత్వాలు రాసినట్టుగా ఆ దేవరాజుకి బాబాయే రాయించి కింద సావక్ చేత సంతకం పెట్టించి మరి బాబా ఉత్తరాన్ని పంపించారు. అందులో బిగ్ డాడీ అంటే బాబాని బిగ్ డాడీని పిలుస్తారు కదా, అందుకని చెప్తుంది ఇక్కడమే. అందులో బిగ్ డాడీ మమ్మల్ని సాకిన విషయాలు వివరంగా పొందుపరిచారు. అవి కులాంతర మతాంతర వివాహాలకు మెహర్ ప్రభువు సూచించిన మార్గదర్శకాలటవి. ఈ ఉత్తరంలో బాబా చెప్పిన విషయాలు. ఈ ఉత్తరం ఇలా ఉంది. దేవరాజుకి రాస్తూ ఉన్నారు. బాబా చెప్తుంటే ఇరిచి దాన్ని రాశారు. కింద సంతకం మాత్రం సావకొత్తాలు పెట్టారు. ప్రియమైన కుమార, వైవాహిక జీవితంలో ఇప్పుడు నీవు వేయబోయే అడుగునకు తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోబోయే సమయం ఆసన్నమైంది. దేవరాజ్ తల్వార్ అనే నీవు సాంఘిక, సాంస్కృతిక ఆచార వ్యవహారాలు భిన్నమైన మత సాంప్రదాయాలతో ఉన్న నా పుత్రికైన హిల్లు కొత్వాలను జీవిత భాగస్వామిగా ఎంచుకొని గాఢమైన ప్రేమతో రాజీ పడి జీవించడానికి నిశ్చయించుకున్నావు. జాతి మత వర్ణ విభేదాలు ఆనందదాయకమైన వివాహ జీవితంలో ఇరు వర్గాల సన్నిహితులు బంధువులు తమ దృక్పథాన్ని విశాల దృష్టితో మలుచుకొని స్థిరపడి ప్రేమ పెంపొందించుకునేంత వరకు ముళ్ళ పొదలుగా నిలిచి ఉంటాయి. నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు హిల్లాపై గల ప్రేమ స్వచ్ఛమైనదైతే సులభంగా ఆటంకాలను ఛేదించుకొని హిల్లా యొక్క ప్రేమను నువ్వు సంపూర్ణంగా ఆస్వాదిస్తావు. నీ గృహంలో శాంతి, సామరస్యాలు మీ పరిసరాల ప్రభావాలకు లోను కాకుండా మీరిరువురు కలిసిమెలిసి జీవించాలనే తాపత్రయంపై ఆధారపడి ఉంటుంది. నా కూతురు హిల్లా ప్రేమపేట నుండి నీతో జీవించుటకు త్యాగం చేసిందని నీవు గ్రహించాలి. ఈ త్యాగం వెనుక శిశులైన ప్రేమ తప్ప ఇంకా ఇంకే ఇతర ఉద్దేశం లేదని నువ్వు తెలుసుకోవాలి. మీరు తొలిసారిగా ఆత్మీయంగా కలుసుకున్నప్పుడు ధనం, కట్నం, ఇతర కుటుంబ విషయాలు రాలేదని నాకు తెలుసు. మీరిద్దరూ కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు, వివాహం చేయాలని కూడా నిశ్చయించుకున్నారు. సుఖజీవనం తప్ప ఇతరమైన తాపత్రయాలు మీకు లేవు. జీవితాంతం మీరు
అలానే ఉండాలని నా యొక్క కోరిక. అలా కాకపోతే నీ వివాహ జీవితం హిల్లాతో సుఖమయం కాకుండా నీవు హిల్లా భారమైన బతుకు సాగించాల్సి వస్తుందని నేను అంటున్నాను. సహజంగా హిల్లా చాలా సున్నిత మనస్కురాలు. ఆమె యొక్క గౌరవానికి, సాంఘిక హోదాకి, సాంప్రదాయానికి భంగం కలిగించేలా నీవెప్పుడైనా మాట్లాడితే ఆమె సహించలేదు. ఎందుకంటే హిల్లా యొక్క సంగతి నాకు బాగా తెలుసు. అయితే నీ భార్యగా నీ ఇంట అడుగుపెట్టిన మరుక్షణం ఆమె హృదయపూర్వకంగా నిన్ను, నీ వారిని ప్రేమించి మీ యొక్క గౌరవమును, సాంప్రదాయాలను తప్పకుండా ఇనుమడింపజేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అవి సిరులతో సంపాదించలేనివి. నీ ప్రేమ, హోదా, సంస్కారంతో ఆమెను రక్షించవలసిన బాధ్యత మాత్రం నీది. హిల్లాను చేపట్టి ఒక నిధిగా నీవు సంరక్షిస్తే ప్రతిఫలంగా నీ కుటుంబం యొక్క గౌరవాన్ని పెంపొందించి తన యొక్క సత్ప్రవర్తనతో మీ పెద్దలను గౌరవించి నీ ఆత్మీయులను ప్రేమించి నీకు సంతోషం కలిగిస్తుంది. హిల్లు సువాసనతో కూడిన తాజా పుష్పం లాంటి హృదయం గల ఒక మహిళ. ఆమెను నీవు సుకుమారంగా సాగితే నీ యొక్క ఇల్లు పరిమళాలతో నిండిపోతుంది. అలా కాక నీవు మొరటగా సాకి వాడిపోతే నీవు నిందించడానికి ఎవ్వరూ బాధ్యులు కారు. కాబట్టి హిల్లును నీవు 6th జూన్ 1954న వివాహమాడుటకు బాగా ఆలోచించుకొని నిర్ణయించుకోమని నేను కోరుతున్నాను. ఇట్లు సావకత్వాలని చెప్పి ఈ ఉత్తరాన్ని బాబాయే స్వయంగా డిక్టేట్ చేసి ఈరిచ్ చేత టైప్ చేయించి సావకత్వాలు రాస్తూ ఉన్నట్టుగా, అంటే ఆమె తండ్రి రాస్తూ ఉన్నట్టుగా రాయించి బాబా కింద సావక్ చేత సంతకం పెట్టించి ఈ ఉత్తరాన్ని దేవరాజుకి పంపిస్తారు. దేవరాజు హిల్లులు వివాహానికి నిశ్చయించుకున్నారు. మొత్తం మీద ఆయన కూడా ఒప్పుకున్నారు. హిల్లా వివాహానికి సిద్ధంగా బొంబాయి బయలుదేరింది. వారిది బొంబాయి కదా, బొంబాయిలోనే వివాహం అవుతుంది కాబట్టి హిల్లా బొంబాయి బయలుదేరింది వివాహం కోసం. అహ్మద్ నగర్ నుంచి ఆ ట్రైను మెహరాబాద్ గుండా వెళ్తుంది. మనందరం కూడా ఎప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ఆ ట్రాక్ మీద వెళ్తుంది. ఆ సమయంలో మా అమ్మ, నాన్న, పాద్రి కాక ఇంకా చాలామంది దిగువ మెహరాబాద్ రైలు పట్టాల వద్ద నిలబడి ప్రేమగా వీడ్కోలు చెప్పారు. ఆ సమయంలో ఒక వింత జరిగింది. అదేంటంటే ధర్మశాల వద్ద నిలబడి మహమ్మద్ మస్తు చేతులు ఊపుతూ ఉన్నారట. అది చూసి హిల్లా చాలా సంబరపడిపోయింది. మహమ్మద్ మస్తు ఎప్పుడు కూడా మండలి హాలు, ధర్మశాల ముందు భాగానికి రావటం ఇంతవరకు ఎవరూ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఆయన ఈ సమయంలో వచ్చి హిల్లుకి ఆయన చేతులు ఊపుతూ వీడ్కోలు పలికారు. తన స్నేహితుడు మహమ్మద్ మస్తును వదిలి వెళ్తూ హిల్లా చాలా రోధించింది. మెహరాబాదులో ఉన్నంతకాలం మహమ్మద్ మస్తుతో ఆమె సన్నిహితంగా మెలుగుట వలన మరలా దీర్ఘకాలం అతన్ని చూసే అవకాశం రాదని హిల్లా చాలా బాధపడింది. మహమ్మద్ మస్త్ యొక్క జోస్యం ఫలించింది. ఆయన ముందే చెప్పాడు కదా, వసంత ఋతువులో ఆరంభంలోనే నీ పెళ్లి జరుగుతుందని. అదేవిధంగా ఆ పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. పెళ్లివారి కార్లన్నీ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోకి దూసుకుపోయాయి. బొంబాయిలో అనుకున్న ముహూర్తానికి హిల్లా దేవరాజుల వివాహం చాలా వైభవపేతంగా జరిగింది. బాబా వారి ఆశీర్వచనాలు ఒక టెలిగ్రామ్ ద్వారా అందగానే స్వర్గం నుండి ప్రేమజల్లు కురిసిందా అన్నంతగా హిల్లా ఆ టెలిగ్రామ్ను అందుకొని, బాబా వారిని వచ్చింది కదా టెలిగ్రాము, ఆయన యొక్క సందేశం, చాలా సంబరపడింది. మా కుటుంబం అంతా కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాం. ఆర్నవాజ్, నారీమన్, దాదా ఛార్జీలు కూడా వచ్చారు ఆ వివాహానికి. బాబా వారి ప్రతినిధిగా విష్ణు మాస్టర్ వచ్చి ఒక ఒప్పంద పత్రంపై సాక్షి సంతకాన్ని విష్ణు మాస్టర్ చేశారు. బాబావారు ఆ పంపిన టెలిగ్రామ్ ఎలా ఉంది, మీకు నా ప్రేమాశీస్సులు అని బాబా తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ని వీరి వివాహ సందర్భంగా పంపించారు. వివాహానంతరం హిల్లా దేవరాజులు
బొంబాయిలో వారి యొక్క సంసార జీవితాన్ని ప్రారంభించారు. అమ్మ యథాప్రకారం ఆరంగా కుటీరంకు వచ్చి అక్కడికి వచ్చిన గ్రామీణులకు వైద్య సేవలు ఎప్పట్లానే అందిస్తూ తన పూర్వ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. చెల్లెలు హిల్లు పెళ్ళై ఒక్క నెల గడిచిందో లేదో బాబా ఒక పిడుగు లాంటి ఆదేశాన్ని అమ్మకిచ్చారు. అదేంటంటే జూలై 4, 1954 అమ్మని మెహరాబాదు కుటీరం వదిలి బొంబాయిలో స్థిరపడి పిల్లల సంరక్షణ చూసుకోమని బాబావారు ఆదేశించారు. వీరి కుటుంబం బొంబాయి నుంచే మెహరాబాద్ వచ్చింది. మళ్ళీ బొంబాయి వెళ్ళమని బాబా ఆదేశించారు. ఆ ఆదేశం అమ్మకి చాలా ఆశనిపాతమైంది. అయితే బాబావారి ఆజ్ఞకు విధేయత చూపించాలని అమ్మకు బాగా తెలుసు. ఒక బానిసగా ప్రభువుని ఎలా ప్రశ్నించగలదు? బాబాను ప్రేమించే వారందరికీ ఇది తెలిసిన సత్యం. తుకారాం అభంగం ఆ సమయంలో అమ్మకి గుర్తొచ్చింది. అదేంటంటే గురువు ఆదేశాలు సాధారణ ప్రపంచ భాష్యానికి విరుద్ధంగా ఉంటాయి. అమ్మకు ఇలా ఎందుకు అనే ప్రశ్న వీడి తను ఇరువైపులా పదునుగల కత్తి మీద నడుస్తున్నానని తెలుసుకుంది. ఇప్పుడు బాబావారి ఆజ్ఞను శిరసావహించడమే ఉత్తమమని భావించి మౌనంగా కన్నీరు ధారాపాతంగా వస్తూ ఉండగా ఇంతకాలం స్వర్గధామంగా సరిదిద్దుకున్న తన యొక్క కాటేజీలో ఉన్న తన వస్తువులన్నీ కూడా మూట కట్టుకుంది. బొంబాయిలో ఏ ప్రాంతంలో అయినా సరే స్థిరపడే వరకు సహాయపడటానికి నాన్నకు బాబా అనుమతి ఇచ్చారు. నాన్నగారు అమ్మతో ఒక ట్రంక్ పెట్టి పరుపు, ఇనుప మంచం, అమ్మ యొక్క కుట్టు మిషను 100 రూపాయలతో బొంబాయి బయలుదేరారు. ఇంతకాలం అమ్మ సమకూర్చుకున్న బీరువా, సోఫా, ఫ్రేమ్ కుర్చీలు, కిటికీ తలుపులకు ఆమె వేసిన ఆ కర్టెన్స్ అవన్నీ కూడా ఆ కుటీరంలోనే వదిలేసి ఎవరైతే ఇంకా ఇంకో కుటుంబానికి కేటాయిస్తారు కదా, ఆ రాబోయే కుటుంబానికి వారికి ఉండటానికి వీలుగా అవన్నీ కూడా అమ్మ అక్కడ వదిలేసింది. ప్రభువుకు విశ్వాసపరులైన బానిసగా ఆమె ఆ సమయంలో బాబా వారికి విధేయత చూపింది. అహ్మద్నగర్ రైలు నిలయంలో అమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన తండ్రి తమను ఎందుకిలా ఆట బొమ్మలు చేసి తనదైన శైలిలో ఆడిస్తున్నాడో బాబావారికే ఎరుక. 1940వ సంవత్సరంలో తాను స్వర్గసీమలా అలంకరించుకున్న చక్కని భవనం గృహోపకరణాలతో సహా వదిలి తన యొక్క ఆభరణాలన్నీ కూడా బాబాకు సమర్పించుకొని మెహరాబాదులో ఆశ్రమ జీవితం ప్రారంభించిందమ్మ. ఆ తర్వాత 14 ఏళ్ళ తరువాత మరల అదే మహానగరంలో సాధారణ జీవితం ప్రారంభించాలి బాబావారి ఆదేశం మేరకు. ఇక్కడ బొంబాయిలో ఇల్లు కుదరటం చాలా అసాధ్యం. ఒకవేళ దొరికినా దానికి అద్దె కట్టే పైకు అమ్మ దగ్గర లేదు. నాన్నగారు ఇద్దరు జొరాస్ట్రియన్ బాబా ప్రేమికులని సంప్రదించారు. వారికి విశాలమైన ఇల్లు ఉన్నా కూడా తాత్కాలికంగా ఉండటం కూడా వారెవరూ సమ్మతించలేదు. అప్పుడు నాన్న తన యొక్క మేనమామ, మేనత్తలైన బెహరం మామ, దోషి మామీలను కలిశారు. ఒకసారి తల్లి చనిపోయినప్పుడు బెహరం మామను నాన్న ఆదుకున్నారు. ఆ దంపతులు బాంద్రాలోనున్న ముస్లిం సాధువు మౌలానా బాబాకు అనుంగు శిష్యులు. బెహరం మామ పగలు ఉద్యోగం చేసుకుంటూ రాత్రులు మౌలానా బాబా వద్ద చాలా సంవత్సరాలు తన యొక్క విధులు నిర్వహించారు. అయితే ఇప్పుడు నీరసపడి అశక్తుడయ్యాడు. ఒకానొక రోజుల్లో అతడు నౌకా జలాశయంలో బాగా సంపాదించిన వ్యాపారి. కానీ అతని యొక్క భాగస్వామిచే వంచబడ్డాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా అతనికి ఫలితం దక్కలేదు. కాబట్టి వ్యాపారంలో ఆయన చితికిపోయాడు. ఉదర పోషణార్థం చిన్న ఉద్యోగం సంపాదించి తన యొక్క కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. ఇద్దరు విధవ సోదరితో సహా కుటుంబంలో 10 మంది ఉన్నారు. నాన్న యొక్క ఆ విజ్ఞాపన చెప్పగా మమ్మీని వారి ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుకోగలరా అని అడిగినప్పుడు బెహరం మామి, దోషి మామి ఇతర కుటుంబీకులు మమ్మల్ని సాధారణంగా అంగీకరించారు. అమ్మకు తన చిన్న పరుపుతో వారి నడవాలో స్థానం కల్పించారు. 10 మంది ఉమ్మడి కుటుంబంలో ఇబ్బందులతో నెట్టుకు రావడం కష్టమైనా వారి యొక్క ఆప్యాయత మాత్రం
వర్ణాతీతం. అలా వారింట్లో 2 మాసాలు గడిచాక బాబా నుంచి అమ్మకు ఒక ఉత్తరం వచ్చింది. అది వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా